హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్క ప్రాజెక్ట్, కేవలం ఒకే ఒక ప్రాజెక్ట్, ఒక మొత్తం ప్రాంతం తలరాతనే మార్చేయగలదా? వెల్, ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఉత్తరాంధ్ర దిశ మార్చేయబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కథ ఇది. మన సోర్స్లో ఒక మాట అంటారండి, భోగాపురాన్ని ప్రపంచంతో కలపడమంటే చెట్టుమీద మామిడికాయకు సముద్రంలో ఉప్పుకు లింక్ కుదుర్చినట్లే అని. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న కల ఇప్పుడు ఇండియాలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిజమవుతోంది. ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం కాదన్మాట, ఆ ప్రాంత ప్రజల ఆశలకు ఆకాంక్షలకు రెక్కలు తొడగడం లాంటిది. ముందుగా మనం ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. ఈ కొత్త ఎయిర్పోర్ట్ అనేది ఏదో లగ్జరీ కోసం కట్టింది కాదు, అస్సలు కాదు. అదొక అత్యవసరం. మరి ఎందుకంత అవసరం? ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే ఇంజిన్కి ఇది ఎందుకంత కీలకమో ఒకసారి చూద్దాం. ఇప్పటికే వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, మళ్ళీ కొత్తదెందుకు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి కొన్ని పెద్ద సమస్యలున్నాయి. అది ఇండియన్ నేవీ కంట్రోల్లో ఉంటుంది. అంటే రాత్రి 9 తర్వాత ఫ్లైట్స్ లేవు. ఇక అంతే. దీనివల్ల ఆ ప్రాంత ఆర్థిక ఎదుగుదలకు ఇదొక పెద్ద బ్రేక్ లాగా తయారైంది. బిజినెస్ వాళ్లు కానీ నార్మల్ ప్యాసింజర్స్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక సమాధానంగా, ఒక గేమ్ చేంజర్గా వచ్చింది భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఆ ప్రాంత భవిష్యత్తును అన్లాక్ చేయడానికి డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అన్నమాట. అసలు గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఖాళీ స్థలంలో ఫ్రమ్ స్క్రాచ్, అంటే మొదటి నుండి కట్టడం. దీనివల్ల పాతవాటిని మార్చడం లాంటి తలనొప్పులు లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా దీన్ని కట్టగలిగారు. ఇక ఈ ప్రాజెక్ట్ స్పీడ్ చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చూడండి, 2016లో ఆలోచన వస్తే 2025 డిసెంబర్ కల్లా 90% పైగా పనులు పూర్తి. జాన్యువరి 2026లో మొదటి ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది. జూన్లో అఫీషియల్ ఓపెనింగ్. ముంబై, బెంగళూరు లాంటి చోట్ల ఇలాంటి ప్రాజెక్టులకి ఏళ్లు, కొన్నిసార్లు దశాబ్దాలు పడుతుంది. కాని భోగపురం రికార్డ్ టైంలో రెడీ అవుతోంది. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాజెక్టు విషయంలో ఎంత కమిట్మెంట్తో ఉన్నారో. సరే, ఇప్పుడు దీని స్కేల్ చూద్దాం. ఎంత పెద్దగా ఉండబోతుందో తెలుసా? స్టార్టింగ్లోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు. కానీ అసలు మ్యాటర్ ఇక్కడ లేదు. ఫ్యూచర్లో దీన్ని ఏడాదికి 1.8 కోట్ల మందికి పెంచొచ్చు. లాంగ్ టర్మ్ విజన్ అంటే ఇదే. అంతేకాదు, ఈ ప్రాంతానికి తుఫానులు కొత్త కాదు కదా. అందుకే గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలుల్ని కూడా తట్టుకునేలా దీని కట్టారు. అంటే ఆల్ వెదర్, ఫుల్లీ రిలయబుల్ అన్నమాట. ఇక టెక్నాలజీ విషయానికొస్తే ఇది కేవలం పెద్దది మాత్రమే కాదు, చాలా స్మార్ట్ కూడా. ఫేస్ రికగ్నిషన్తో పేపర్లెస్ ఎంట్రీ, పదుల సంఖ్యలో ఏరోబ్రిడ్జ్లు, మొత్తం సోలార్ పవర్తో నడిచే ఏర్పాట్లు, వర్షపు నీటిని రీసైకిల్ చేసే సిస్టమ్, ఇలా అన్నీ ఉన్నాయి. లీడ్ గోల్డెన్ రేటింగ్ టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే పర్యావరణానికి కూడా మంచిదన్నమాట. ఓకే, ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, టెక్నాలజీ అద్భుతం, అన్నీ బాగున్నాయి. కానీ అసలు పాయింట్కొద్దాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ వల్ల రన్వేలు, బిల్డింగులు కాకుండా అక్కడి ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే ఒక కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ప్రాంతానికి నిజంగా ఏం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్ కాదు, చాలా అంశాలున్నాయి. ఫస్ట్, వేలల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. రెండవది, ఉత్తరాంధ్రలో పండే పంటలు, తయారయ్యే వస్తువులు ఇకపై నేరుగా గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోతాయి. ఇది చాలా పెద్ద విషయం. అంతేకాదు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల మధ్యలో ఉండటం వల్ల మొత్తం ప్రాంతం సమతుల్యంగా అభివృద్ధి చెందుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రాంతానికి వెనుకబారిన అనే ట్యాగ్ని తీసేసి డెవలప్మెంట్ హైవే మీద నిలబెడుతుంది. అయితే కథ ఎక్కడితో అయిపోలేదు. ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక్కటే కాదు, అదొక పెద్ద ప్లాన్లో సెంటర్ పీస్ అన్నమాట. ఎందుకంటే ఓకే, ఎయిర్పోర్ట్ కట్టేశారు, కానీ అక్కడ్నుంచి విశాఖపట్నం సిటీకి వెళ్లాలంటే హెవీ ట్రాఫిక్లో 90 నిమిషాలు పడుతుంది. ఇదొక పెద్ద ప్రాబ్లం. కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టి కూడా పూర్తి ప్రయోజనం ఉండదు కదా. ఇక్కడే అసలు మాస్టర్ ప్లాన్ బయటకొస్తోంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్. స్టెప్ 1,
భోగపురం ఎయిర్పోర్ట్ ఒక కొత్త ఎకనామిక్ సెంటర్ని క్రియేట్ చేస్తోంది. స్టెప్ 2, దాన్ని కనెక్ట్ చేయడానికి 70 కిలోమీటర్ల కొత్త రింగ్ రోడ్ వస్తోంది. ఇది ఇండస్ట్రియల్, డిఫెన్స్ హబ్స్ని కలుపుతుంది. ఇక స్టెప్ 3, ఈ రోడ్ చుట్టుపక్కలున్న గ్రామీణ ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి. రియల్ ఎస్టేట్ పెరుగుతోంది. సిటీ మీద ట్రాఫిక్ భారం తగ్గుతుంది. చూసారా, ఒకే దెబ్బకు ఎన్ని పక్షులు. సరే, ఈ నంబర్స్, ప్లాన్స్ అన్నీ పక్కన పెడదాం. అసలు మనుషుల సంగతేంటి? ఈ ప్రాజెక్ట్ ప్రజల జీవితాలపై చూపే ప్రభావమేంటి? చివరికి ఏ ప్రాజెక్ట్కైనా అసలైన విజయం ఇదే కదా. స్థానిక గ్రామస్తుల మాటల్లోనే చెప్పాలంటే, వాళ్ల కళ్ల ముందే మొదటి ఫ్లైట్ ల్యాండ్ అవడం అనేది ఒక గొప్ప అనుభూతియట. వాళ్ల ఇంటి ముందు, వాళ్ల జీవితాల్లోకి వచ్చిన ఒక కల నిజమవడంలాంటిది. అంతకంటే ఇంకేం కావాలి? మనం మొదట్లో ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం. ఒక్క ప్రాజెక్ట్, ఒక ప్రాంతం తలరాతను మార్చగలదా అని. భోగాపురం కథ చూశాక దీనికి సమాధానం ఖచ్చితంగా మార్చగలదు అని అనిపిస్తుంది కదా. సరైన విజన్తో కట్టిన ఇలాంటి మౌలిక సదుపాయాలు కేవలం కాంక్రీట్ కట్టడాలు కాదు, అవి ఆశలకు రెక్కలు తొడిగే రన్వేలు.